ఫోన్ చేస్తే బట్టిలేవట్టాడు పొంగులెట్టేవాడు. ఏమని చెప్పుకోను నేను. పోచారం శ్రీనివాసరెడ్డి అంటే నిన్న కాక మొన్న వచ్చిన రాజకీయ నాయకుడు కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి తెలంగాణ వరకు ఎన్నో పదవులు అనుభవించిన అనుభవజ్ఞుడు, స్పీకర్గా పనిచేసిన వ్యక్తి. అలాంటి సీనియర్ నాయకుడు ఒక పార్టీ మారేటప్పుడు ఎంత ఆలోచిస్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఏమన్నారు? బాన్స్వాడ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ కేవలం 6 మాసాలలో పరిష్కరిస్తామని గ్యారంటీ ఇచ్చారు. ఆ మాట నమ్మి బాన్స్వాడ ప్రజల సంక్షేమం కోసమే తాను జాతీయ కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని పోచారం చెబుతున్నారు. కానీ 6 నెలలు కాదు కదా, నెలలు గడుస్తున్న పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అభివృద్ధి సంగతి దేవుడెరుగు, కనీసం ఉన్న పనులకు ఫండ్స్ కూడా రావడం లేదు. రేవంత్ రెడ్డి చెప్పిన 6 మాసాల గడువు మాటలు నీటి మూటగానే మిగిలిపోయింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కేవలం చేరికల కోసమే తప్ప అమలు చేయడానికి కాదని పోచారంకి ఇప్పటికే బాగా అర్థమైంది. అందుకే కార్యకర్తల మధ్య తన ఆవేదనను వెళ్లగక్కారు. అన్నం పెట్టుడు పరిస్థితి కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల, కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. ఏమైంది, 100 కోట్లు ఎస్డీఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దావకార బాన్సుడు బంద్ అయింది, కోర్టు బంద్ అయింది. సిద్ధ పరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. ఫోన్ చేస్తే బట్టిలేవట్టాడు పొంగులెట్టేవాడు. ఏమని చెప్పుకోను నేను. పోచారం శ్రీనివాసరెడ్డి బయటపెట్టిన అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమేమిటో తెలుసా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న రేవంత్ మాటకే విలువలేదట. అవును, మీరు విన్నది నిజమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రులకు ఆదేశాలిచ్చినా ఫలానా నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయండని స్వయంగా సీఎం చెప్పినా మంత్రులు ఆ మాటలను అసలు పట్టించుకోవడం లేదట. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి మాటను బొత్తిగా వినడం లేదని పోచారం నేరుగా బయటపెట్టారు. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉన్న అధికారమెంత? సీఎం ఆదేశిస్తే దానికి అనుగుణంగా మంత్రులు నడుచుకోవాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. రేవంత్ రెడ్డి కేవలం పేరుకే ముఖ్యమంత్రేనా? ఆయన మంత్రులపై ఆయనకు పట్టులేదా అని పోచారం మాటలు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. సీఎం స్వయంగా చెప్పిన మంత్రులు ఫండ్స్ విడుదల చేయలేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు సమన్వయం ఉందా, లేక ఒక్కొక్కరు ఒక రాజ్యాంగం నడుపుతున్నారా? రేవంత్ మాట చెల్లుబాటు కాకపోవడమే ఈ ప్రభుత్వ వైఫల్యానికి అతిపెద్ద ఉదాహరణ. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిన మరో చేదు నిజం నాయకుల ఫోన్ కాల్ సంస్కృతి. సీఎంకి అత్యంత ఆప్తుడు, సలహాదారైన వేం నరేందర్ రెడ్డికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారంట పోచారం నియోజకవర్గ పనుల గురించి చూడమని. కానీ వేం నరేందర్ రెడ్డి ఏం చేశారో తెలుసా? పోచారం స్వయంగా 50 సార్లు ఫోన్ చేసినా కనీసం ఆ ఫోన్ అటెండ్ చేయడానికి కూడా ఆయనకు తీరిక లేదట. ఒక్కసారి ఆలోచించండి, ఒక మాజీ స్పీకర్, వయోవృద్ధుడు, ప్రస్తుత ఎమ్మెల్యే 50 సార్లు ఫోన్ చేస్తే ఎత్తకపోవడం ఏ రకమైన సంస్కృతి? ఇది కేవలం పోచారంకి జరిగిన అవమానం కాదు, బాన్స్వాడ ప్రజలకు జరిగిన అవమానం. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దావకార బాన్సుడు బంద్ అయింది, కోర్టు బంద్ అయింది. సిద్ధ పరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. ఫోన్ చేస్తే బట్టిలేవట్టాడు పొంగులెట్టేవాడు. ఏమని చెప్పుకోను నేను. మంత్రులకు, అధికారులకు, సీఎం సలహాదారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరంట. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజల సమస్యలు వినే తీరిక ఈ నాయకులకు లేదా? సీఎం చెప్పినా సరే సలహాదారులు పట్టించుకోకపోవడం రేవంత్ రెడ్డి నిరర్ధక పాలనకు, చేతగానితనానికి అద్దం పడుతోంది. ఓ 4 నెలల కిందట కూడా అర్ధరాత్రి ఆపదలో మంత్రులకు ఫోన్ చేస్తే పోచారం ఫోన్కు మంత్రులు రియాక్ట్ కాలేదు. ఆ రాత్రి సమయంలో దోమలు కుడుతున్నా మంత్రుల తీరును తలుచుకుని తెగ బాధపడిపోయారు పోచారం.
అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి హ్యాండెడ్ గా దొరికిపోయారు. పదవులను బేరాలు వేసే దొంగలాంటి వ్యక్తికి తాము ఎందుకు విలువ ఇవ్వాలని మిగతా వారు ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు అసలైన కాంగ్రెస్ లీడర్లను రేవంత్ వర్గం తొక్కిపెడుతోందని, అందుకే రేవంత్ రెడ్డి హిట్లర్ విధానాలు కొందరు మంత్రులు వ్యతిరేకిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సమ్మేళనంలో పోచారం శ్రీనివాసరెడ్డి నిజాయితీగా ఒక విషయాన్ని అంగీకరించారు. అదేంటంటే ఇప్పటి కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నదంతా శూన్యమని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏదైనా సమస్య వస్తే ఒక్క ఫోన్ చేస్తే చాలు పనులు చకచకా అయిపోయేవి. నిధులకు ఏనాడు కొరత లేదు, అభివృద్ధికి బ్రేక్ పడలేదు. కానీ కాంగ్రెస్ పాలనలోకి వచ్చాక రూపాయి ఫండ్స్ లేవు, ఒక్క పని కూడా కావడం లేదు. కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందిందో, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎలా నాశనమవుతుందో పోచారం కళ్లకు కట్టినట్లు చెప్పారు. కేసీఆర్ ను మోసం చేసి కాంగ్రెస్ లోకి వెళ్లడం తాను చేసిన అతిపెద్ద తప్పని పోచారం ఆవేదన చెందుతున్నారు. పరిస్థితుల ప్రభావం వల్ల నియోజకవర్గం బాగుపడుతుందనే ఆశతోనే ఆ నిర్ణయం తీసుకున్నాను తప్ప కేసీఆర్ ను వదిలి రావడం తనకు అస్సలు ఇష్టం లేదన్నారు. కేసీఆర్ పాలనే బంగారు పాలన అని, రేవంత్ పాలన పూర్తిగా ఫండ్స్ లేని ఫెయిల్యూర్ పాలన అని పోచారం చెప్పిన నిజాలతో తేటతెల్లమైంది. పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన ఈ కామెంట్స్ సాధారణమైనవి కావు. ఇవి రాబోయే రాజకీయ మార్పులకు నాంది. రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా వేస్ట్ అయిపోయిందని, ప్రభుత్వంలో నిధులు లేక పనులు ఆగిపోయాయని, మంత్రులు సీఎం మాట వినడం లేదని స్వయంగా అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేనే చెప్తున్నారు. దీని అర్థమేంటి? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడం ఖాయం. ప్రజల్లో మాత్రమే కాదు, కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకుల్లో కూడా తీవ్ర అసంతృప్తి రగులుతోంది. పోచారం శ్రీనివాసరెడ్డి సరైన సమయం చూసుకుని మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆయన మాటలు స్పష్టంగా చెప్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది నాయకులు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్తారో.